డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మన పాస్ట్ లైఫ్ కర్మని మనం ఎలా హీల్ చేయొచ్చు? మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి అబ్జర్వ్ చేశారా? చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే తెలియకుండా బ్యాక్ టు బ్యాక్ రిపీటెడ్గా స్ట్రగుల్స్ వస్తూ ఉన్నాయి. ఏమి మంచి పని చేసినా రిజల్ట్ రావట్లేదు. మరి దీని వెనకాతలో ఉన్న కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కర్మ. ఇలాంటి పాస్ట్ లైఫ్ కర్మ మీ యొక్క మేనిఫెస్టేషన్ని బ్లాక్ చేస్తుంది అని ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా లేదా? ఈ జన్మలో మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ సంపూర్ణంగా రిజల్ట్ పొందాలి అంట, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదల్ని, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న, సంపూర్ణ అష్టధనలక్ష్ముల యొక్క అనుగ్రహం పొందాలి అన్న పాస్ట్ లైఫ్ కర్మ బ్లాకింగ్లో ఉండకూడదు. మరి అలాంటి పూర్వం జన్మ యొక్క చెడు కర్మల్ని ఈ జన్మలో ఎలా మనం బయటికి పంపించాలి సులభ మార్గంలో అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని మేనిఫెస్టేషన్కి జోడిస్తూ ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా తోడుగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మనకి మేనిఫెస్టేషన్ లో అన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నాం, టైం కూడా ఇస్తున్నాం, అండ్ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం, అయినా మాకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు. బట్ అంటే కొన్నిసార్లు మాట్లాడినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే, కర్మలు మీరు అంటూ ఉంటారు కదా, సో పూర్వజన్మ కర్మలు ఏమన్నా ఈ మేనిఫెస్టేషన్ కి బ్లాకేజ్ గా ఉంటాయా? అంటే ఒకవేళ ఉన్నా కానీ, అంటే మేనిఫెస్టేషన్ రాకుండా అడ్డుకున్నట్లయితే వాటిని క్లియర్ చేసుకోవడం ఎలా అంటారు? ఓకే, సి పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఇట్ కమ్స్ అండర్ యూనివర్సల్ ప్రిన్సిపల్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. యూనివర్సల్ లాలోకే వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నది కర్మ బంధనంకి సంబంధించిన అంశము. 110% మేనిఫెస్టేషన్ జరగట్లేదు, శుభాలు జరగట్లేదు, ఏడుపులు, గొడవలు, చిరాకులు, అన్ని బ్లాకింగ్స్ అంటే దానికి రీజన్ ఓల్డ్ పాస్ట్ కర్మ. మరి విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మీ లైఫ్ ఉందో, ఈ జన్మలో పూర్వజన్మ యొక్క కర్మ ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. ఎయిదర్ గుడ్ అండ్ బ్యాడ్, రెండు కంటిన్యూ అవుతుంది. మంచి కంటిన్యూ అవ్వడం వల్ల శుభమే, కానీ చెడు కంటిన్యూ అయితే పలు విషయాలకి దారి తీస్తుంది. ఆ పలు విషయాలు జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది. అసలు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు, 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను, 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను, నాకేమీ జరగట్లేదు. ఇది రీజన్. అసలు కర్మ మనకి ఉంది, పాస్ట్ లైఫ్ కర్మ మనకి ఇంకా వెంటాడుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్షియల్లీ మీరు స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతుంది, చేతిలో మిగలట్లేదు, ఫినాన్షియల్లీ మీరు స్ట్రగుల్ అవుతున్నారు అంటే పూర్వజన్మలో మనీని మీరు మిస్యూజ్ చేశారు అని అర్థం. అండ్ ఈ జన్మలో రిలేషన్షిప్ పరంగా మీరు స్ట్రగుల్ అవుతున్నారు అంటే పూర్వజన్మలో అన్ఫినిష్డ్ బాండింగ్స్ ఉండిపోయాయి. అంటే పూర్వజన్మలో ప్రాపర్ బాండ్ ఫినిష్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఆ సోల్ ఈ జన్మలో క్యారీ చేస్తుంది అని అర్థం. ఓకే. అండ్ మీరు కొన్ని ప్లేసెస్కి తెలియకుండా మీరు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. నచ్చేస్తుంటుంది, అక్కడికక్కడికే పదే వెళ్ళాలనిపిస్తుంటాయి కొన్ని ప్లేసెస్. పాస్ట్ కర్మ కనెక్షన్. అండ్ కొన్ని డైటీస్కి తెలియకుండా కొన్ని దేవతలకి భయంకరంగా ఇష్టపడిపోతుంటాము. ఆ పూజలో నిమగ్నం అయిపోవడము, అదే టెంపుల్స్కి తెలియకుండా వెళ్ళడము, ఆ ఫొటోసే కొన్ని రూపాలను దర్శనం ఇవ్వడము, ఎవరో ఏదో మాట్లాడేటప్పుడు అదే టాపిక్ తీసుకొని రావడము, తెలియకుండా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కొన్ని డైటీస్కి, కొన్ని ప్లేసెస్కి, కొన్ని లొకేషన్స్కి, కొంతమంది వ్యక్తులకి. పాస్ట్ కర్మ. ట్రై టు అండర్స్టాండ్. కోఇన్సిడెన్స్ కాదు. ఈ భౌతిక శరీరాన్ని నడిపిస్తున్నది సోల్.
ఆ సోల్కి ఓల్డ్ ఫిజికల్ బాడీలో ఏదైతే ట్రావెల్ అయిన అంశాలు ఉన్నాయో ఆ సోల్ ట్రావెల్ చేస్తూ ఈ ఫిజికల్ బాడీలోకి తీసుకొని వచ్చింది. మరి ఈ పాస్ట్ లైఫ్ కర్మ ఆపే శక్తి ఉందా అంటే భగవంతుడికి సైతం లేదు. ఎందుకంటే భగవంతుడు కర్మ రాయట్లేదు. ఈజ్ ఎ డేటా. ఇప్పుడు చిత్రగుప్తుడు నోట్ చేస్తున్నాడు కర్మని, అంటే పుణ్యాలు పాపాలన్నీ లిఖిస్తున్నాడు. బట్ అవి ఎవరు చేస్తున్నారు? మనమే. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ కర్మ. ఏంటి కర్మ? కర్మ ఈజ్ నాట్ సంథింగ్ గివెన్ బై ద గాడ్. నేను నిన్న మాట్లాడినట్టున్నా. కర్మ అనేది భగవంతుడు ఇవ్వడు, యూనివర్స్ ఇవ్వడు. మన యాక్షనే, మన ఆలోచన, మన వైఖరి, మన మాట, మన ధోరణి, మన నడక, మన నడవడిక, మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఇట్స్ కర్మ. ఇప్పుడు యాపిల్ విత్తనం వేస్తే బూడిద గుమ్మడికాయ రాదు, వచ్చేది యాపిలే. సో దట్స్ వాట్ యు రెప్ కదా. అండ్ ఎక్కువగా మనం లైఫ్లో సఫర్ అవుతున్నాము, స్ట్రగుల్ అవుతున్నాము, ఎఫర్ట్స్ పెడుతున్నా అనుకున్న విధంగా రిజల్ట్ రావట్లేదు, చూడలేకపోతున్నాము. అటు మేనిఫెస్టేషన్కి, విజువలైజేషన్కి, లా ఆఫ్ అట్రాక్షన్కి, దేనికి రిజల్ట్ రావట్లేదు అంటే ఇన్ సనాతన ధర్మం దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పరిహారాలు ఉన్నాయి. వి కాల్ ఇట్ ఇస్ ఎ రహస్య పరిహారం అని కూడా చెప్పొచ్చు. విచ్ మీన్స్ హిడెన్ సీక్రెట్. రహస్య మీన్స్ హిడెన్, పరిహారం మీన్స్ కొన్ని పరిహారాలు ఉన్నాయి. మేబీ వేరే వీడియోలో దీని గురించి ఇన్ డెప్త్ మాట్లాడదాం. బట్ ఇలాంటి కర్మల నుండి బయటికి రావడానికి దెర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్. పాయింట్ నెంబర్ 1, మన కర్మల్ని డిస్ట్రాయ్ చేసే శక్తి మహాశివుడికి ఉంటుంది. ఎందుకు? గాడ్ జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయరే మహాశివుడు. మీ జీవితంలో ఉన్న చెడు కర్మల్ని తొలగించే శక్తి మహాశివుడికి ఉంటుంది. కానీ మహాశివుడు మనల్ని ఇష్టపడేటట్టు మన యొక్క తత్వం ఉందా, మన యొక్క వైఖరి, మన ఆలోచన, మన యొక్క సేవ, ఇవన్నీ ఇప్పుడు భగవంతుడు మీకు ఏదైనా చేయాలి అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్ అనేది భగవంతుడు ఆలోచించాలి కదా. ఇఫ్ నాట్, భగవంతుడికి ఏమి పని మీకు బ్లెస్ చేయడానికి, మీకు అనుగ్రహాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు రైట్ వేలో యూటిలైజ్ చేసుకునే శక్తి మీకు లేనప్పుడు, ఆ కామన్ సెన్స్ లేనప్పుడు ఎందుకు భగవంతుడు మీకు బ్లెస్ చేయాలి? శివ పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ నామ మంత్రం అంటాం. మహాశివుడి యొక్క నామమంత్రం ఎక్కడైతే మనం రెగ్యులర్గా చాంటింగ్ చేస్తామో ఈ యొక్క ఓల్డ్ కార్మిక్ బాండ్స్ పటాపంచలు అయిపోవడానికి దెర్ ఈస్ ఎ బిగ్గర్ స్కోప్, దెర్ ఈస్ ఎ లార్జర్ స్కేల్లో స్కోప్ ఉంది. సో మహాశివుడిని రెగ్యులర్గా మనం ప్రార్థించుకున్న ఓల్డ్ కార్మిక్ బాండ్స్ 110% క్లియర్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సేవ. కంటికి కనిపించని చెడు కర్మలను తొలగించే శక్తి డివోషన్తో కూడిన సేవకి ఉంది. ఏంటి? డివోషన్తో కూడిన అంటే భక్తితో కూడిన, ప్రేమ తత్వంతో కూడిన, దివ్య తత్వంతో కూడిన, దైవ తత్వంతో కూడిన సేవ చేయడం ద్వారా ఓల్డ్ పాస్ట్ కర్మస్ పటాపంచులు అయిపోతాయని దైవ వాక్కు. ఆకలితో ఉన్న వాళ్ళకి భక్తితో ఫుడ్ ఆఫర్ చేయడం, దాహంతో ఉన్నవాడికి, నీడీ పీపుల్కి భక్తితో గొంతు తడపడం, ఒళ్ళు కప్పుకోవడానికి స్కోప్ లేని వ్యక్తులకి ఒక క్లాత్ని ఆఫర్ చేయడం, భక్తితో, ప్రేమతో, దివ్యతత్వంతో, దైవతత్వంతో, ప్రైడ్తో కాదు, అహంతో కాదు, ప్రేమతత్వంతో మీరు సేవ చేయగలిగితే నీడీ పీపుల్కి జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన జరుగుతాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే కర్మను తొలగించుకోవడానికి సేవ. ఒకటి శివనామస్మరణం. శివుడు మిమ్మల్ని ఇష్టపడాలంటే యూ హ్యావ్ టు డూ సమ్ సేవ, సమ్ ఆఫరింగ్స్ టు ద సొసైటీ, టు ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. అదే లోక కళ్యాణ్. అలానే ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై పాస్ట్ కర్మ అని రెగ్యులర్గా చెప్పాలి. ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై పాస్ట్ కర్మ. ఐఎమ్ ఫ్రీ నౌ. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. తెలుగులో అయితే నేను నా జీవితంలో ఉన్న పూర్వ జన్మ యొక్క చెడు కర్మల్ని సృష్టిలోకి ఇప్పుడే విడిచిపెడుతున్నాను. నేను నా జీవితంలో ఉన్న పూర్వ జన్మ యొక్క చెడు కర్మల్ని సృష్టిలోకి విడిచిపెట్టేస్తున్నాను. సృష్టి ఆస్వాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సృష్టికి కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఈ విధంగా మనం డిక్లరేషన్స్ ఇవ్వాలి, ప్రకటన ఇవ్వాలి. వీఆర్ రిలీజింగ్ ఇన్ టు ద యూనివర్స్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ అని యూనివర్స్లోకి మనం డిక్లరేషన్, ప్రకటన ఇవ్వాలి. రెండోది శివనామస్మరణ ఎక్కువ చేయాలి. మూడోది సేవ. సేవ వెరీ పవర్ఫుల్. కాకపోతే చాలామంది తెలిసి తెలియక నలుగురికి చూపించడం కొరకు చేస్తున్నారు.
నేము ఫేమ్ రికగ్నిషన్ పొందడం కొరకు చేస్తున్న సేవ ఉంది, అది నాట్ 1% కూడా బ్లెస్సింగ్స్ రూపంలో తిరిగి రాదు. క్లియర్? అందుకే నేను ఒకటి మెన్షన్ చేశా, సేవ విత్ డివోషన్. ప్రేమతత్వంతో కూడిన, దైవతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన, భక్తి తత్వంతో కూడిన సేవ మనం ఆఫర్ చేస్తేనే చెడు కర్మలు తొలగిపోతాయి. ఈ చెడు కర్మలు తొలగకపోతే ప్రాపర్ రీజన్ లేకుండా అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి, రిలేషన్షిప్ ఇష్యూస్, డిస్టర్బెన్సెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు బ్యాక్. మీకు అర్థం అవ్వదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది, మీకు అర్థం అవ్వదు. జాతకం బాగాలేదేమో, శని నడుస్తుందేమో అనుకుంటాం. నో, దట్ ఈస్ పాస్ట్ లైఫ్ కర్మ. అలాంటి పాస్ట్ లైఫ్ కర్మ క్లియర్ చేయాలి అంటే శివుడిని పట్టుకోవాలి, మహాశివుడిని చాలా గట్టిగా పట్టుకోవాలి. రెండోది ప్రకటన ఇవ్వాలి. ఏమని? నా జీవితంలో ఉన్న పూర్వజన్మ యొక్క చెడు కర్మల్ని ఈ క్షణమే విశ్వంలోకి విడిచిపెట్టేస్తున్నాను. ఐఎమ్ ఫ్రీ నౌ. విశ్వానికి కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. రెండోది భక్తితో కూడిన సేవ. ఇది చేయగలిగితే 80% కాదు, 100% మేజర్ రిజల్ట్ వస్తుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. చెడు కర్మల్ని మీ జీవితం నుండి తొలగించుకునే ఆశీర్వాదం 100% ప్రతి మానవుడికి ఉంది. ఏం భయపడాల్సిన పనే లేదు. ఒక్కసారి ఇది డిజాల్వ్ అయ్యే కర్మ ఈజ్ నాట్ పర్మనెంట్. గడ్డిపరక లాంటిది, ఇలా తీసి పడేయచ్చు. అది జరిగితే మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు. దాని గురించి విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ద మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే, దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.
యా వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.